హాయ్ డ్యూడ్స్. ఇప్పుడు ఇంతకుముందు నేర్చుకున్న కాన్సెప్ట్ ఈ వీడియోలో అప్లై చేసి, ఒకవేళ మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే దీనికంటే ముందు నేను పోస్ట్ చేసిన ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ను మీరు చూడండి ఒకసారి. దాంట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఇక్కడ చూడండి, సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు లాగానే ఉంది ఇది కూడా. దీంట్లో ఇక్కడ ఏం చేయాలో మీరు ఒక్కసారి ఈ స్టెప్ చూడండి. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఓకే, ఇక్కడ ఇవి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మనం చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. టోటల్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 15 అనే డిజిట్స్ ఇక్కడ ఉన్నప్పుడు వీటిని 15ను ఏ టేబుల్గా రాయొచ్చు? 15 1s 15 అండ్ నెక్స్ట్ 5 3s 15. ఓన్లీ మనం 2 టైప్స్లోనే రాసుకోవచ్చు కదా. అందుకోసమని ఈ 2 టైప్స్లో చిన్న నంబర్స్ ఏవి? 5 3s 15. కాబట్టి చూస్ దట్ స్మాలెస్ట్. ఓకే, ఇక్కడ చిన్న వాటిని తీసుకుంటున్నా. 15 నేను ఏమని రాస్తాను ఇప్పుడు? 5 3s 15 అని రాస్తున్నాను. ఇప్పుడు 5ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, 5 సెలెక్ట్ చేయడం అంటే అర్థం ఈ మొత్తం నంబర్లను 5 బాక్సులుగా నేను క్యాన్సిల్ చేస్తాను, అంటే కట్ చేస్తాను. 1 2 3 4 5. ఇక్కడికి 5 అయింది, ఇక్కడ ఒక లైన్కి వస్తుంది. నెక్స్ట్ 6 7 8 9 10, అంటే ఇక్కడికి 5 అయిపోయింది. మళ్ళీ 1 2 3 4 5, ఇక్కడ లాస్ట్కి ఒకటి. ఓకే, ఇక్కడ జాగ్రత్త చూడండి, మనం ఈ బాక్స్లలో ఏ విధంగా అయితే మనకు కావాల్సిన దాన్ని సెట్ చేయాలో అది మీరు గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. ఆ కట్ చేయడమే మీకు వస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ నంబర్లు మీరు చూడాల్సింది చూడండి. ఇప్పుడు మనం ఏం చూడాలి, ఇందులో ఏమేమి లెటర్స్ ఉన్నాయి? BCD. ఓకే, ఇక్కడ ఏం లెటర్స్ కనిపిస్తున్నాయి మనకు? BCD. నేను ఫస్ట్ వాటిని నోట్ చేస్తున్నాను. BCD. ఇంకేమైనా లెటర్స్ ఉన్నాయి చూడండి. ఏ ఉందా? లేదు. అంటే మనకు మొత్తం కాన్సెప్ట్లో BCD మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఈ 5 లెటర్స్లో ఏమి ఉండాలి? BCD. కానీ అవి ఎట్లుండాలో అనేది మనకి ఇక్కడ లేదు. ఓకే, ఇక్కడ అన్నిటిని మీరు మంచిగా నోట్ చేస్తే లాస్ట్ ఆప్షన్ D. ఓకే, D ఈజ్ ఫిక్స్ అయిపోయింది. అంటే ముందున్న 4 ప్లేస్లను ఫిల్ చేయడం ఇంపార్టెంట్. ముందున్న 4 ప్లేస్లలో మనం మంచిగా మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, థర్డ్ పార్ట్లో ఉన్న ప్లేస్ చూడండి, థర్డ్ ప్లేస్ చూడండి, C ఫిక్స్. అండ్ దాని తర్వాత ఉన్న C చూడండి, ఫస్ట్ పార్ట్ B ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ B ఉండే అవకాశాలు 100% ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ C ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ఆ విధంగా ఫిల్ చేస్తే మీరు చూడండి, BBCC ఏమైంది ఒక్కసారి చూద్దాం. BB, ఈ రెండు చూడండి, 2 Bలు 2 Cలు 1 D, 2 Bలు 2 Cలు 1 D, 2 Bలు 2 Cలు 1 D. ఓకే, నాకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఏంటి అంటే ఈ ప్యాటర్న్ ఎట్లా ఫిల్ చేయాలంటే 2 Bలు అంటే ఇక్కడ 2 Bలు ఉండాలి, 2 Cలు ఉండాలి, 1 D. ఇక్కడికి ఒక ప్యాటర్న్, ఒక స్టెప్. ఓకే, 2 Bలు 2 Cలు 1 D, ఇక్కడికి ఇంకోటి అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 2 Bలు 2 Cలు D, ఇక్కడికి అయిపోయింది. అంటే ఇక్కడ ఏమైంది? రెడ్ పెన్తో రాసిన D. ఫస్ట్ ఆప్షన్ B ఉండాలి, ఈ రెండిట్లో ఉంది. సెకండ్ ఆప్షన్ C అండ్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, BC. తర్వాత చూడండి, మళ్ళీ B ఉండాలి, ఇక్కడ B ఉంది, మళ్ళీ B ఉండాలి, B ఉంది, C ఉండాలి, C ఉంది. ఓకే, అర్థమైంది అనుకుంటా. హోప్ యూ అండర్స్టాండ్. ఇట్లాంటి కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ నేను మీకు షేర్ చేస్తాను, వాటిని కూడా మీరు ట్రై చేయండి. ఇంతకుముందు ఈ క్వశ్చన్ నుండి మీకు చాలా క్లియర్ కట్గా మీకు దీనిపైన అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ.